ఇలారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క ఉపమానం మనకు సుపరిచితమైనదే. ధనవంతుడు ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను వాక్యం సెలవిస్తాను. లాజరను ఒక దరిద్రుడునను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతడి బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలతో తన యొక్క కడుపు నింపుకునేవాడు. ప్రియులారా, ఒక దినాన ఇద్దరు చనిపోవడం జరిగింది. అయితే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండడం ధనవంతుడు చూసి కేకలు వేస్తున్నాడు, తండ్రివైనా అబ్రహామా, ఒక్కసారి లాజర్ను పంపించు, ఈ నరకములో నేను నరకయాతన పడతా ఉన్నాను. ఆ లాజర్ యొక్క వేలికొనను ముంచి నా నాలుక మీద ఒక చుక్క వేయమను అని ధనవంతుడు మొరపెడతా ఉన్నాడు. ప్రియులారా, ఇది గమనించినట్లయితే ఈ లోకంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. చాలామంది దేవుని ఎరగని ప్రజలున్నారు. ప్రభునందు ప్రియులారా, ఆ ధనవంతుడికి దేవుడు తెలుసు, నరకము కూడా తెలుసు. తెలిసి అలా ప్రవర్తించినాడు అని మనం అనుకోవచ్చు. ప్రియులారా, మనం కూడా కొన్నిసార్లు మనకు డబ్బు గర్వము ఎక్కువైనప్పుడు, లేకపోతే మన జీవితంలో ఆస్తులు సంపాదన ఎక్కువైనప్పుడు మనము ఇలాగనే ప్రవర్తిస్తూ ఉంటాము. లాజర్ లాంటి వాళ్ళు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండడం కూడా మనం గమనించాల్సి వస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అసలు నరకము ఎవరి కొరకు సిద్ధపరచబడి ఉన్నది అని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ నరకము దేవుని అలాగే యూదా పత్రిక మనం గమనించినట్లయితే పత్రిక 6వ వచనంలో చూస్తే, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలకి ఆ నరకము ఇవ్వబడింది. దేవుని సన్నిధిలో నుంచి పడిపోయిన ఆ దేవదూతలకు ఈ యొక్క నరకము నియమింపబడి ఉన్నదని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, మనలో చాలా మంది దేవుని యొక్క బిడ్డలు నరకానికి వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే ఈ నరకం ఎవరి కొరకు సిద్ధపరచబడి ఉన్నదని ఇక్కడ రాయబడం, తిరిగి వారికిని, అవిశ్వాసులకును, అసహ్యులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, మాంత్రికులకును, విగ్రహారాధన చేసేవారికిని, అబద్ధికులకును, వీళ్ళందరికీ ఈ అగ్ని గంధకములతో మండుచున్న గుండంలో పాలు పొందును అట. ఇలాంటి వారి కొరకు ఈ యొక్క నరకం అనేది సిద్ధపరచబడి ఉన్నది. ఇది రెండవ మరణం అనే వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, సువార్త తెలియని ప్రజలు నరకానికి వెళ్తూ ఉంటారు. అయితే దేవుడు అట్లా కోరుకోవటం లేదు. మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎవరికైతే సువార్త ప్రకటింపబడి ఉన్నదో వారు దేవుణ్ణి నమ్ముకొనకపోతే, దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే వారు నరకానికి వెళ్తారు. అందులో విశ్వాసమైన మనము కూడా దేవుడు మనకిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకొని లోకం వైపు తిరుగుచు
మరి లోకాశలను నెరవేర్చుకొనుచు విశ్వాసులమైన మనము మరి నరకానికి మనల్ని మనము పాత్రులుగా మనం చేసుకుంటా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మనం లోకంలో ఉన్నవారం కానీ మనము లోకస్తులము కారాదు, లోక సంబంధులము కారాదు. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తా ఉన్నది, మీ విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. ఎందుకు అతడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంటే విశ్వాసులను వాడు టార్గెట్ చేసుకుంటా ఉన్నాడు. విశ్వాస యొక్క జీవితాలను టార్గెట్ చేసుకొని వాడు మరి విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాన్ని పడగొడతా ఉన్నారు. విశ్వాసులు వారి జీవితంలో మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడిచ్చిన దీవెనలను బట్టి మరి ఉప్పొంగుచు మరి ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. సాతాను కలగజేసిన మరి ఆశలకు, సాతాను కలగజేసిన దురాశలకు వారు లోనై మరి అవ్వ మోసపోయినట్లుగా మోసపోవచ్చు వారి యొక్క భక్తి జీవితంలో వారు పడిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ లోకము మనకు శాశ్వతం అనేది కానే కాదు. ఈ నరకం అనేది మరి సాతాను వాని దూతలకు సంబంధించినదై ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి అంగీకరించిన నీవు, దేవుని కొరకు బ్రతికే నీవు ఈ అగ్నిగుండంలో పడకుండా నిన్ను నీవు జాగ్రత్త పరచుకోవాలి. యూదా పత్రిక 23వ వచనంలో అంటా ఉన్నాడు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఏం చేయాలంట? ఆత్మీయ జీవితంలో పడిపోతున్న వారిని అగ్నిలో నుంచి లాగినట్టు మనము కొందరిని రక్షించాలి. ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారిని, మరి సాతాను బంధకంలో ఉన్న వారిని మనం ఏం చేయాలంట? విడిపించాలి. అదే క్రైస్తవుని యొక్క జీవితమై ఉన్నది. కాకపోతే క్రైస్తవమైన మనమే ఈ లోక సంబంధం ఈ లోకంలో కలిసిపోయి మనం కూడా నరకానికి సిద్ధమవుతా ఉన్నాడు. మాంత్రికులు మరి నరకానికే వెళ్తారు, అబద్ధికులు నరకానికే వెళ్తారు. ఒకవేళ నువ్వు అబద్ధికుడు అయినట్లయితే నువ్వు నరకానికే వెళ్తావు. అబద్ధములకు జనకుడు సాతాను అని వాక్యం సెలవిస్తా ఉన్నది. నువ్వు విగ్రహారాధికుడు అయితే నువ్వు నరకానికే వెళ్తావు. నువ్వు వ్యభిచారి అయితే నువ్వు నరకానికే వెళ్తావు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, నరకము పడిపోయిన వాని దూతలకు వానికి సిద్ధపరుచున్నాయి. నరకంలో మనం పడిపోకుండా ఉండున్నట్లుగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు.